కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ క్యాజువల్ లేబర్ సిబ్బంది సమస్యలు పరిష్కరించండి, జీతాలు చెల్లించండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయండి అంటూ ఆ శాఖ డైరెక్టర్ జనరల్ యదుబీర్ సింగ్ రావత్ తో భేటీ అయ్యారు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ యదుబీర్ సింగ్ రావత్ ను అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ కింద పనిచేస్తున్నటువంటి 150 క్యాజువల్ లేబర్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గత ఏప్రిల్ నెల నుంచి అమరావతి సర్కిల్ పరిధిలోని క్యాజువల్ లేబర్ కు జీతాలు ఇవ్వకుండా క్యాజువల్ లేబర్ విధులను నిర్వహిస్తున్న వారిపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న అమరావతి సర్కిల్ మరియు సబ్ సర్కిల్ అధికారుల తీరును డైరెక్టర్ జనరల్ దృష్టికి తీసుకెళ్లారు. గత 8 నెలలుగా జీతాలు లేక చాలా ఇబ్బందులు పెడుతున్నారని, వారి విధులకు అమరావతి సర్కిల్ ఆఫీస్ మరియు జిల్లా అధికారులు సృష్టించే సమస్యను పరిష్కరించి తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. గతంలో క్యాట్ ట్రిబ్యునల్ నందు క్యాజువల్ లేబర్లను కాంట్రాక్ట్ నందు మినహాయిస్తూ కొనసాగించిన తీర్పును కేంద్ర పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా అమరావతి సర్కిల్ నందు 13 మందికి 1/30 హోదాను కల్పించాల్సిందిగా గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి వారికి న్యాయం చేయవలసిందిగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం అమరావతి సర్కిల్ అధికారుల తీరుపై సమగ్ర విచారణ జరిపి సమస్య పరిష్కరించవలసిందిగా కోరారు. గతంలో కొందరిని డిపార్ట్మెంట్ నందు ఎటువంటి సర్వీస్ లేకుండా ఉన్న వారికి కూడా 1/30 హోదా కల్పించారని, ప్రస్తుతం 10 నుంచి 15 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ లో క్యాజువల్ లేబర్ గా సేవలందిస్తూ కష్టపడుతున్న వారికి అన్యాయం చేసే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని, వీటికి తగిన చర్య తీసుకోవాలని, వారి కుటుంబాలు న్యాయం కోసం పోరాడుతున్నారని కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ మరియు ఉన్నతాధికారులను కోరారు. డీజీని కలిసిన వారిలో ఏఎస్సీ వర్కర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ స్టేట్ ప్రెసిడెంట్ వెంకటరత్నం పాల్గొన్నారు.